ఒక్క వచనంలో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో చదవండి. గుచ్చి గుచ్చి రాయబడింది. మనము 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 చేసిన దాన్ని బట్టి ఆయన మీద, మనం చేసిన దానికి ఆయన, మనం చేసిన దాన్ని బట్టి ఆయన. చూడండి, ఏంటది? న్యాయమేనా? చేసింది నువ్వు, నేరం ఆయన మీదకి. చేసింది నువ్వు, తీర్పు ఆయన మీదకి. చేసింది నువ్వు, విమానం మాత్రం ఆయనక. ఒక్క వచనంలో ఆయన ఆయన ఆయన. ఎవరాయన? ఇప్పుడు చెప్పుకున్న ఆత్మస్వరూపి. ఎవరైనా ప్రేమామయుడు, ఎవరైనా పరిశుద్ధుడు, ఎవరైనా దోషం లేనివాడు, ఎవరైనా నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలని ప్రపంచాన్ని అడిగిన వాడిని రివర్స్ చేసి ఏం చేశారంట? ఈ శిక్ష ఆయన మీద, ఈ దెబ్బలు ఆయన మీద, ఈ ఉమ్ము ఆయన మీద, ఈ విధంగా మొత్తం ఆయన మీద ఆయన మీద ఆయన మీద. అందుకే దేవుడు అంటాడంట, ఇంకెంతసేపు ఒప్పుకోకపోతే చిట్ట చివరికి అంట దేవుడి మీద ఒట్టు, దేవుడి మీద వచ్చాడు ఇచ్చేరా, అరే దేవుడి మీద వచ్చి అక్కడ ఇచ్చేరా అంటే చివరికి దేవుడి మీద వచ్చండి ఏమైంది? ఫ్రీగా దొరికేది ఎవరో తెలుసా లోకంలో? ఇప్పుడే మనుషుడు కూడా మేధావి అనమాట. ఆయన మీద వచ్చేస్తే నమ్ముతామా? మనం నమ్మేస్తాం. దేవుడి మీద వచ్చాడు అమ్మో, సామాన్యం కాదండి. దేవుడి మీద వచ్చంటే అమ్మో నిజమే చూసినట్టుంటారా? దేవుడు తేరగా దొరికాడు, నీకే కాదు వాళ్ళకు కూడా తేరగా దొరికాడు. అలనాడు నా మనుషులు కూడా తేరగా దొరికే తలకి ఈ మంచితనం అంతా పక్కకు పోయింది. ఆయన మీద రుద్దటం 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 చేసి చివరికి ఆయన చంపితే ఇన్ని లక్షణాలన్నిటినీ మనకు ఆపాదించడం కోసం ఆయన ఏం చేస్తుంటే మౌనంగా. ఇంకొక మాట చదువుదామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. ఇవన్నీ చదవండి అమ్మా. ఇక్కడ ఉన్నా రాదు నాకు ఒకసారి